అందరూ నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు ప్యాకేజీ స్టార్ అయ్యాడా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని దొంగ నాటకాలు ఆడుతున్నారంటే ఆయన ప్యాకేజ్ స్టార్ అయినట్టుగానే కనిపిస్తూ ఉందన్నమాట. అసలు ఏమైంది అనేది మీకు అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డిని సినిమా వాళ్ళందరూ చిరంజీవి గారు అందరూ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన రాకుండా పేర్ని నానిని పంపించాడు. పేర్ని నానితో మాట్లాడి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. అంటే దానికి చిరంజీవి గారు వారిస్తా అదేంటది, మేము ఎంత దూరం వచ్చినప్పుడు కనీసం సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎలాగాని కొంచెం గద్దించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని బాలకృష్ణ గారు ఖండిస్తా చిరంజీవి గారు వెళ్ళి గద్దిస్తే వచ్చేది అనేది అబద్ధం, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, అతను ఎవరో వెళ్ళి అడిగితే దిగొచ్చే వ్యక్తి కాదు అని మాట్లాడాడు. ఇందులో చిరంజీవి గారిని అవమానించింది కానీ వ్యంగ్యంగా మాట్లాడింది కానీ ఏమీ లేదు. కానీ ఈయన ఒకప్పుడు మెగాస్టార్ కాదు, ఇప్పుడు కొత్తగా అవతారం ఎత్తినటువంటి ప్యాకేజీ స్టార్. ఈయనకు అందులో వ్యంగ్యంగా అనిపించిందంట. వ్యంగ్యంగా అనిపించి ఈయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు. బాలకృష్ణ గారు నన్ను వ్యంగ్యంగా మాట్లాడారు, నన్ను అవమానించినట్టు అనిపించిందని లేనిపోని దాన్ని సృష్టించి మరి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇది ఎంత దొంగ నాటకాలు ఆడుతున్నట్టుందో ఒకసారి చూడండి. జనరల్గా ఎవరైనా సరే పత్రికా ప్రకటన అంటే మీడియా ముందుకు వచ్చి ఇవ్వచ్చు, లేదు అనుకుంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారానో, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారానో, ఫేస్బుక్ అకౌంట్ ద్వారానో కూడా విడుదల చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆయన కొత్తగా ప్యాకేజ్ స్టార్ అయ్యాడు కదా, వీటి మూడిట్లోనూ దేంట్లోనూ ఆయన రిలీజ్ చేయలేదు. ఏదో వచ్చింది అలాగా పత్రికా ప్రకటన అన్నట్టు చిరంజీవి విడుదల చేశాడని చెప్పేసి మీడియాలో వచ్చింది. దీని వెనకాల ఇంత అర్థంగా నడిపించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం కులాన్నే మార్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఒకప్పుడు ఆయన కాపు, ఇప్పుడు ఆయన రెడ్డిగా మాట్లాడారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చిరంజీవి గారి పత్రికా ప్రకటన అడ్డం పెట్టుకొని ఒకప్పుడు ఆయన కాంటాక్ట్స్ అన్ని బయటకు తీసి చిరంజీవి ఫ్యాన్స్ నచ్చగొడతా ఉన్నాడు. అది ఎంత దూరం వెళ్ళిందంటే వీళ్ళంటూ 300 పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తారంట. ఏమన్నా కంప్లైంట్ ఇస్తాడు, పోలీసు వాళ్ళు ఏమని రాసుకుంటారు అంటే గింటి అనింది జగన్మోహన్ రెడ్డి సైకో అన్నాడు. జగన్మోహన్ రెడ్డి సైకో అంటే వీళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? చిరంజీవి గారు ఎందుకు పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు అంటే ఇది విషయం. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్తగా ప్యాకేజ్ తీసుకున్నాడు. ఆల్రెడీ వైఎస్ఆర్ దగ్గర ప్యాకేజ్ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు కలిపేశాడు. ఆ ప్యాకేజ్ అలా దాచిపెట్టుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. ఆడు ప్రొడ్యూసర్లు ఇచ్చే ప్యాకేజ్ తీసుకున్నాడు. సో ఈ 2 ప్యాకేజీలు కూడా సరిపోలేదన్నమాట. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గారి ప్యాకేజ్ అనేది బాగా తీగా ఉందన్నమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్యాకేజ్ కూడా తీసుకొని ఇప్పుడు టీడీపీ, జేఎస్పీ, జనసేన ఈ రెండింటి మీద తీలికి రావడానికి వాళ్ళు కొట్టుకొని చావడానికి ఈయన తీసుకున్నటువంటి ప్యాకేజ్ అనేది బాగా ఉపయోగపడతా ఉంది. ఆల్రెడీ జనసేనకై ఈసారి కాపు సామాజిక వర్గ ఓట్లు బాగా పడ్డాయి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గం కాబట్టి సో వేశారనమాట. అది వైసీపీకి నష్టం చేకూర్చింది. ఇప్పుడు దాన్ని ఎలా పూడ్చుకోవాలని చెప్పి చిరంజీవి గారిని ఇలా గీకారనమాట. ప్యాకేజీ ఇచ్చి సెట్ చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా కులాన్ని మార్చుకొని ఇప్పుడు ఈ తతంగం అంతా నడిపిస్తా ఉన్నాడు వెనకాల నుండి. చిరంజీవి గారిని అవమానిస్తూ బాలకృష్ణ గారు అసలు ఏం మాట మాట్లాడలేదు. ఎవరో వచ్చి అడిగితే వినే వ్యక్తి కాదని మామూలుగా చెప్పాడు ఆయన. అలాగా ఇందులో వ్యంగ్యం ఎవరికి కనపడదు. కానీ ఇప్పుడు ఆయన కొత్తగా ప్యాకేజ్ చేయడు కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంది అన్నమాట. ఆయనకి ఒకవేళ రిలీజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు దొంగ నాటకాలు? అడవి దొంగ, జేబు దొంగ ఇట్లాంటి సినిమాలు తీసి మరి అలవాటు అయిపోయిందేమో. డైరెక్ట్గా ఏదైనా అఫీషియల్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేయొచ్చు కదా. ఎవడు రిలీజ్ చేశాడు అంటే రేపు ఏదైనా తేడా అంతా అనుకున్నాడు జరిగితేనే మెలకొని ఉంటాడు. లేదు ఏదైనా తేడా వచ్చి పవన్ కళ్యాణ్ అడిగితే అసలు నేను అది రిలీజ్ చేయలేదు, నా అఫీషియల్ అకౌంట్ నుంచి రాలేదు, అదేదో గాలి వార్త అని మాట్లాడతాడు. మరి ఇప్పటిదాకా ఏమైనా ఖండించాడా? టీడీపీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కొట్టుకొని వస్తున్నారు. ఇక ఎవరు ఫ్యాన్స్ పడితే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఎంత జరుగుతుంది? ఈ రోజుకైనా సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. అంతా చూస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైనా ఏదైనా వస్తే అప్పుడు చూసుకున్నాలి అన్నట్టు. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే అంటే ఈయన మెగాస్టార్ కాదు, ప్యాకేజీ స్టార్. ఇదే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.